బాప్తిస్మం తీసుకుంటే మన ఆర్థిక ఇబ్బందులు పోతాయని, బాప్తిజం తీసుకుంటే అనారోగ్యమైన మనకు ఆరోగ్యాలు వచ్చేస్తాయని, బాప్తిజం తీసుకుంటే బీదవారమైన మనము ధనికులమైపోతామని, బాప్తిజం తీసుకుంటే ఎందుకు పనికిరాని మనము ఒక ప్రయోజనకరమైన పాత్రలం అయిపోతామని ఎవరైనా చెప్తే దయచేసి నమ్మద్దు. అది బాప్తిజం కాదు, అది సువార్త అంత మాత్రం కానే కాదు. హల్లెలూయా. దేవునిలోనికి ఒక అడుగును ముందుకు వేస్తున్నాము అంటే, దేవునిలో ఆయన యొక్క ప్రియబిడ్డగా నీ జీవితాలను కొనసాగించాలని ఆశపడుతున్నావు అంటే సాతాను నీకు సమీపంగా ఉంటాడు. నిన్ను చెడగొట్టడానికి, నిన్ను పడగొట్టడానికి, నిన్ను ఆ స్థానంలో నుండి తప్పించడానికి, నీ ద్వారా చెడు కార్యాలు జరిగించడానికి, నిన్ను తన సాధనంగా వాడుకోవడానికి వాడు అనేకమైన ప్రయత్నాలు శోధనల గుండా వాడు మన జీవితాల్లోనికి తీసుకొని వస్తాడు. శ్రమల గుండా వాడు మన జీవితాల్లోనికి కొన్ని అనుభవాలను తీసుకొని వస్తాడు. వాటిలో మనం ఏం చేయాలో తెలుసా? నిజమైన దేవుని బిడ్డలమైతే తాళ్ళుకొని నిలబడగలగాలి. హల్లెలూయా. యవన పిల్లలైతే కొన్ని టెంప్టేషన్స్ గుండా వాడిని నడిపిస్తున్నప్పుడు వాటిలో ఏం చేయాలి? వాటిని ఓవర్కమ్ చేయగలగాలి. హల్లెలూయా. ఏదైతే ప్రభు ఇది చేయొద్దంటున్నాడో అవి చేసేందుకు అవకాశాలు అక్కడ కలుగుతాయి, కానీ మనం ఏం చేయకూడదు? చేసేందుకు అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. మనిషికి దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు. మంచి చెడు అనుకున్న రెండు మార్గాలు మనిషి ఎదురుగా పెట్టాడు. నువ్వు మంచి అనుకున్న మార్గం గుండా వెళ్తే దీవించబడతావు, దేవుని మార్గం కూడా నువ్వు నడుస్తావు. చెడు అన్న మార్గం నువ్వు ఎంచుకుంటే సాతాను నిన్ను వాడుకుంటాడు, ఇంకా బలంగా వాడుకుంటాడు, ఇంకా ఉన్నతంగా నేను వాడుకుంటాడు. నీ జీవితం భ్రష్టం అయిపోయే వరకు, అందరూ వచ్చి అనే వరకు కూడా నిన్ను ఏం చేస్తాడంటే విడిచిపెట్టకుండా నేను తీసుకొని వెళ్తాడు. చివరి ఆఖరికి వెళ్ళిన తర్వాత వాడు నీ చెయ్యి విడిచిపెట్టేస్తాడు. అక్కడ నుండి నువ్వు వెనుదిరిగి రాలేవు, ముందుకి కూడా కొనసాగలేవు. మంచి అనబడిన మార్గం మన ముందున్నప్పుడు ఎప్పుడైతే ఆ మంచి అన్న మార్గాన్ని మనం అవలంబించుకుంటామో స్టార్టింగ్లో కొంత శోధనకరంగా ఉంటుంది, కొంత శ్రమ ఎదురవుతున్నట్లుగా అనిపిస్తుంది, కొంత నిందలుగా ఉంటాయి, కొంత అవమానాలుగా ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు తటస్థిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నింద, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి శోధనలో తాళ్ళుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తారో వెళ్ళే కొలదికి మార్గాలు ఏమవుతాయంటే విశాలం చేయబడతాయి. చెట్టు వేయడం నేరం కాదు, కానీ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను మనిషి ఏం చేశాడు? దుర్వినియోగపరుచుకున్నాడు. హల్లెలూయా. నీకు బ్రతికేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మంచిగా బ్రతకమన్నాడు. నువ్వు చెడు మార్గం కూడా వెళ్తే నష్టపోతావు, చెడిపోతావు, పడిపోతావు. నువ్వు మార్గాన్ని అసలు ఎంచుకోవద్దని దేవుడు చెప్పినప్పుడు వినే చెవులు కలిగి ఉన్నటువంటి వాడు ఏమవుతాడు? ఆశీర్వదింపబడతాడు.